ప్రత్యేక హోదా కోసం విజయవాడలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలో ఏపీసీసీ చీఫ్ షర్మిల కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా లేకపోవడంతో అభివృద్ధి చెందలేదని భావోద్వేగానికి గురయ్యారు. హోదా గురించి సీఎం జగన్ పట్టించుకోవడం లేదని వాపోయారు. హోదా వచ్చి ఉంటే ఏపీ అభివృద్ధి చెంది ఉండేదన్నారు. హోదా రాకపోవడం వల్ల చాలా బాధగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈరోజు ఎంతమంది విలువనిస్తున్నారు ప్రత్యేక హోదా గురించి, ఎంతమంది పట్టించుకుంటున్నారు ప్రత్యేక హోదా గురించి? అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చి ఉంటే ఈ పాటికి ఎక్కడుండదు మన రాష్ట్రం. 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా వచ్చుంటే మన పోలవరం మనం కట్టుకోలేమా? మన రాజధాని మనం కట్టుకోలేమా? ఎంత మేలు జరిగింది మన బిడ్డలకు. ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి? బాధ లేదా? ప్రత్యేక హోదా వచ్చింటే మన రాష్ట్రం ఎక్కడో ఉండే. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశారు. ఉందా ఈ నాయకులకి ఆలోచన? చంద్రబాబు గారికి ఉందా? పోనీ జగనన్న గారు రక్తం పచ్చుకుని పుట్టారు కదా, ఉందా జగనన్న గారికి ఆలోచన? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రాజెక్టు 54 ప్రాజెక్టులు మొదలు పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రంలో 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగనన్న గారు? నేను 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగనన్న గారు రాజశేఖర్ ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? మడవ తప్పకపోవడం అంటే? ఇచ్చిన మాటను మడత పెట్టారు కదా మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు. ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు వ్యక్తిగత కారణాల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగుపెట్టలేదు. వ్యక్తిగత రాజకీయాల కోసమే అయితే, వ్యక్తిగత కారణాల కోసమైతే రాజశేఖర రెడ్డి బిడ్డ 2019లోనే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాల్సి ఉంది. షర్మిల వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు చెప్పండి, షర్మిల మాట్లాడుతూ ప్రత్యేక హోదాకు సంబంధించి ఆవిడ భావోద్వేగానికి గురయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అప్డేట్స్ ఏంటి రామారావు? లక్ష్మీదుర్గ ప్రత్యేక హోదా సాధనకు సంబంధించి లక్ష్యంగా కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక సభ నిర్వహించింది. ఈ సభ మంగళగిరి పీకే కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. అయితే ఈ ప్రత్యేక హోదాపై భావోద్వేగ పూరిత ప్రసంగాన్ని ఆమె షర్మిల చేశారు. ఒక దశలో ఆమె ప్రత్యేక హోదాకు సంబంధించి కన్నీటి పర్యంతం కూడా అయ్యారు. హోదాపై 10 ఏళ్లుగా ఆందోళనలు గొర్రెలను చేశాయి వివిధ రాజకీయ పక్షాలు. సింహాల లెక్క ఉద్యమం చేయకపోతే హోదా ఎప్పటికీ రాదు అని చెప్పి కూడా ఆమె వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల తర్వాత హోదా అనే ఊసే లేదు. హోదా అంటే ఏంటో కూడా వింతగా చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలి అని చెప్పి నిర్ణయించుకుంది. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజానికెత్తుకుంది కాంగ్రెస్ పార్టీ మాత్రమేను అని చెప్పి కూడా ఆమె చెప్పారు. ఉద్యమం వ్యక్తం జరగకపోతే మనకు హోదా రాదు అని. 10 ఏళ్లకి ఏ ఒక్కరు కూడా ఈ 10 ఏళ్లలో పోరాటం చేయలేదు. కేవలం ప్రత్యేక హోదాని తమ ఎన్నికల ఎజెండాగా ఉపయోగించుకొని యువకుల ఓట్లు రాబట్టుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంది అని కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ప్రజలు గొర్రెల లెక్క కాదు, సింహాల లెక్క బతకాలి అని చెప్పారు. గొర్రెలను బలిస్తారు, సింహాలను బలివరు అని కూడా వ్యాఖ్యానించారు. అందుకే మనల్ని బలిచ్చి మొదటి 5 ఏళ్లు చంద్రబాబు మనల్ని గొర్రెలు చేశాడు, తర్వాత జగన్ మరో 5 ఏళ్లు గొర్రెలను చేశాడని చెప్పి ఆమె మాట్లాడటమే కాకుండా ఒక దశలో ప్రత్యేక హోదాకు సంబంధించి భావోద్వేగ పూరిత ప్రసంగం చేస్తూ షర్మిల కన్నీటి పర్యంతం అయ్యారు. దీంతో ఒక్కసారిగా సభలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది.